నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థులకు అందించండి. కస్తూరిబా బాలికల విద్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే నోముల భగత్ సూచన. 22 కేజీల గంజాయి స్వాధీనం, 5గురు అరెస్ట్. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. అన్యాక్రాంతమవుతున్న శ్మశాన వాటికను కాపాడాలి. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వినతి. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టాలి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్. మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థినులకు అందించాలని, అవసరమైతే తాగునీరు వేడి చేసి ఇవ్వాలని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పెద్దవూరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ సిబ్బందికి సూచించారు. విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా పాఠశాలలో భోజనం, విద్యా బోధన జరుగుతున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను తిరిగి చూశారు. విద్యార్థులతో కాసేపు వారి విద్యాభ్యాసంపై ముచ్చటించారు. కిచెన్ హాల్ను పరిశీలించి తాజా కూరగాయలు మాత్రమే వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ఎన్ని గ్రాముల పప్పు ఉండాలి, అక్కడ మళ్ళీ సపరేట్ రూమ్స్ ఎన్ని రోజులు పడుతుంది? సూర్యాపేట జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీరి నుండి 2,80,000 విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలోని తన ఆఫీసులో వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్, రోహన్ హజ్పుట్, కాలు తివారీ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని ఏపీలోని అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గంజాయిని తీసుకుని హుజూర్ నగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్ పోలీసులకు పట్టుబడ్డారు. మరో కేసులో ఏపీకి చెందిన విజయ్ కుమార్, బంగారు రాజు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వైజాగ్ నుండి 1.50 కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు వస్తుండగా నడిగూడెం వద్ద పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. మరో కేసులో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేష్ పారామెడికల్ చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులు చేస్తూ గంజాయికి అలవాటు పడ్డాడు. దాచేపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుండి 800 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి గరిడేపల్లిలో తిరుగుతుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం మళ్ళా విశాఖపట్నం నుంచి గాంజా తరలిస్తున్నారని చెప్పిన ఒక సమాచారంపై వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో టాటా పంచ్ కార్ నెంబర్ TS08JH 8037
పెట్రోల్ కార్. ఈ కార్ని జూమ్ కార్లో బుక్ చేసుకొని విశాఖపట్నం వెళ్ళి ఒక 20 కేజీల గాంజాయి సేకరించి అది హైదరాబాద్ తీసుకెళ్లి ధూళిపేటలో అమ్మడం కోసం వెళ్తున్న పెడ్లర్స్ని, దీనికి మొత్తం ముఖ్య కారకుడు సూత్రధారి ఠాకూర్ నిఖిల్ సింగ్ మరియు సారగుళ్ళ మహేష్. ఈ ఠాకూర్ నిఖిల్ సింగ్ అతను ఆసిఫ్ నగర్ ఉంటాడు, ఒక ధూళిపేట ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మహేష్ అన్న అతను ఎన్టీఆర్ నగర్ కాలనీ, ఎల్బీ నగర్, ఈ పెయింటర్ జాబ్ చేస్తారు. చెకింగ్ చేస్తున్న క్రమంలో గరేడపల్లి దగ్గర ఒక మనిషి అంటే వెహికల్ దిగి నార్మల్గా నడుచుకోబోతుంటే అవుట్ మీద ఎస్ఐ గరేడపల్లి కొండలరెడ్డి ఇదని చెక్ చేస్తే అతని దగ్గర మార్నింగ్ ఆల్మోస్ట్ 600 గ్రాముల గాంజా దొరికింది. ఇతను దాచేపల్లి వాస్తవ్యుడు. ఈయన సేకరించిన దాన్ని కొంత కొనుక్కొని దాచేపల్లి నుంచి తీసుకొని గరేడపల్లిలో డిస్పోజ్ చేస్తానికి వస్తున్నాడు. అతను పట్టుకుని అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇది మొత్తం అంటే ఒక ప్యాకెట్ 300 రూపాయలు చొప్పున అమ్మడం కోసం తీసుకొచ్చారు. ఇంకొకటి ఇంకే టైట్ చేసిన క్రమంలో బస్సులో ఒక ఇద్దరు మందల విజయ్ కుమార్, రొంగలి బంగారాజు మరియు విజయ్ కుమార్ ఇద్దరు. వీరు కూడా విజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లా అతను, ఈ బంగారాజు విశాఖపట్నము, మరి విజయ్ కుమార్ ఈ బాపట్ల. వీళ్ళు మాదాపూర్లో కిరణ్మయ్య హాస్టల్లో ఉంటూ అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నారు. ఆ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్న క్రమంలో అక్కడ వీళ్ళు గంజాకి అలవాటుపడ్డారు. ఆ హాస్టల్లో కూడా వీళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పనలో అన్యాక్రాంతం అవుతున్న శ్మశాన వాటికను కాపాడాలని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్మశాన వాటికను కాపాడాలని కోరుతూ రాజీవ్ గృహ కల్పన వాసులు ఈగా శ్వేత ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వారికి సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ కాలనీ ప్రతినిధులతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు, ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వరిగంటి వెంకటేష్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి గరిశల సురేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ వాళ్ళని క్లియర్ కట్ గా మాకు అలాట్ చేయమని లెటర్ ఇచ్చి దాని మీద గుర్తు చేస్తుండండి. అంటే మీరు ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తే మీరు అవసరం లేదు సార్. మున్సిపాలిటీ ఇచ్చారు, మున్సిపాలిటీ నుంచి కూడా అప్లికేషన్స్ పెట్టారు, అందరూ పెట్టారు సార్. ఆల్రెడీ లెటర్స్ మళ్ళీ నిజంగా చేస్తామంటే ఫారెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా చెప్పండి. మీరు అడిగి జస్టిస్ 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 స్పందించాలి 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 రావాలి కావాలి. హిందూ ముస్లిం ఐక్యత, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యత, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యత, హిందూ ముస్లిం క్రిస్టియన్ దేవాలయం వెంటనే, హిందూ ముస్లిం క్రిస్టియన్ దేవాలయం వెంటనే, హిందూ ముస్లిం దేవాలయం క్రిస్టియన్ వెంటనే, అధికారులు వెంటనే కావాలి 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 అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే B1 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 అధికారులు వెంటనే కేటాయించిన స్థలం వెంటనే కేటాయించిన స్థలం వెంటనే మాకు కేటాయించిన ఎన్నికలలో. తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలకు గాయపడిన ఆంధ్రులు ఉండరని అన్నారు. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టాలన్నారు. ఏపీ తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్ చొరవ చూపాలన్నారు.
ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడగలదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖలో కేసీఆర్ దీక్ష చేయాలని కోరారు. ఉమ్మడి ఆస్తుల విషయంలో కేసీఆర్ పట్టువిడుపులు చూపాలని అన్నారు. బీజేపీ చెర నుండి జనసేన పార్టీ బయటకు రావాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి విభజన హామీల కోసం పోరాటం చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తుది వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాట తప్పి ఏదైతే ఆంధ్ర ప్రజలందరూ కూడా మోసం చేసే పద్ధతిలో నడుచుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఎక్కడ అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా దాని గురించి ఎక్కడ అడగకుండా కాలం గడుపుతున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ ఏం చెప్పి కాదు, ఇక్కడ అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర జియో నెంబర్ 1 మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారి బహిరంగ వైకాపాని మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడి తీరాలి మేము. తల్లులు మళ్ళీ గుమా వ్యాపారికి అప్పచెప్పడం చేస్తారు. మేము వెళ్ళి మద్దతు ఇస్తామని చేయడానికి వీల్లేదండి. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, 2019 ముందు ఏదైతే పోరాటం చేశామో 2019 తర్వాత కూడా నిరంతర పోరాటం సాగింది. నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్లో వందలాది మంది విద్యార్థి యువజన సంఘాలతో అక్కడ మేము గర్జన నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం, నయవంచన చేస్తుంది. మాట్లాడితే గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గాయకులు కొంతమంది బయలుదేరి గుజరాతీ పాటలు పాడుతున్నారు. ఇంతకుముందు చెప్పాను, గుజరాతీ బుల్లెట్ ట్రైన్ వేశారు మోడీ గారు. గుజరాత్కి 1,50,000 కోట్ల బుల్లెట్ ట్రైన్ వేసి ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ వేస్తారంటే ఆయన వచ్చేస్తున్నారంట. చప్పట్లు తెరుచుకుని, క్రాకర్స్ కాల్చుకుని, మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏంటండి దౌర్భాగ్యం, నాకు అర్థం కాదు. 1,50,000 కోట్లు అటు, 50,000 కోట్లు రైల్వే బడ్జెట్ అటు, 5,000 కోట్లు విధులింపులు మనకే. విశాఖపట్నానికి మెట్రోకి 1,00,000 రూపాయలు మాట్లాడి 19,300 కోట్లు వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే ఇక్కడ చప్పట్లు తెరుచుకుంటా, క్రాకర్స్ కాల్చుకుంటా ఆనందంతో ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. విత్ డ్యూ రెస్పెక్ట్ ఉంటాం, ఎందుకని నాకు అర్థం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తూ ఉంది. ఇవాళ సమరయాత్ర 2 విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా మన హాజరవడం జరిగింది. వాళ్ళందరి విద్యార్థి యువజన సమర యాత్ర ఏదైతే ఉందో హిందూపురం నుంచి ఇచ్చేపురం వరకు సాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో దోషులు ఎవరనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా నయవంచన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి వాళ్ళు కూడా మోసం చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం మోసం చేస్తుంది. మాట్లాడితే టాపిక్ డైవర్షన్ చేస్తుంది. పొద్దున్న లేస్తే బూతులు కానీ లేదంటే కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల మీద ఇది ఇంపార్టెంట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ధైర్యం ఉంటే మీకు ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? మాట్లాడండి. మేము ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడానికి బూతులు అవసరం లేదు. పరుష పద్యాలతో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. బూతులు మాట్లాడే వాళ్ళతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క పిలిపిస్తే 50,000 మంది ₹1 ఖర్చు పెట్టకుండా వచ్చే కెపాసిటీ ఉన్న, ప్రస్తుతం ఉన్న రాజకీయ నేత కానీ సినిమా నటుడు కానీ ఎవరున్నా అంటే 2 కలిపిన పవన్ కళ్యాణ్ గారు. విశాఖలో దళిత సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులను నవరత్నాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే సప్లా నిధులను దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్ని. మరి ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఓట్లతో గద్దెనెక్కి ఏదైతే ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలకి మరి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఉంది. ఎంచేతంటే ఎస్సీలకు సంబంధించినటువంటి 29 స్కీములని రద్దుపరచడం జరిగింది. ఎస్సీలు అనగానే
సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళకి రాజ్యాంగం అనేది వాళ్ళు అభివృద్ధి చెందడం నిమిత్తంగా కొన్ని రాయితీలు అనేది ఇవ్వగలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, మరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా నడుస్తుంది, వారు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈ సామాజిక వర్గాల ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని దృక్పథంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఆ సబ్ ప్లాన్ క్రమాన్ని అనుసరించి మరి వారి పరిపాలన సాగడానికి బదులు సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా జనరలైజ్ చేసి నవరత్నంలో పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ కారణం వల్ల ఈ సామాజిక వర్గాల్లో ఉన్న యువతకి నిరుద్యోగ సమస్య ఏర్పడింది కాకుండా ఆర్థికంగా వారి పురోభివృద్ధికి ఆటంకం జరుగుతుంది. మిత్రులారా, ఈవేళ దళిత హక్కుల పోరాట సమితి, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అలాగే దళిత సంఘాల జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్ననే హైకోర్టు మరి దళితుల యొక్క నిధులు, దళితుల అభివృద్ధి కోసం కేటాయించవలసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల్ని నవరత్నాల్లో కేటాయించడం అనేది చాలా తప్పని, గత 3.5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు చొప్పున 21,000 కోట్ల రూపాయలు దళితుల అభివృద్ధి కోసం కేటాయించవలసింది ₹1 కూడా విడుదల చేయలేదని, అలాగే అలాంటప్పుడు ఎస్సీ కార్పొరేషన్లు ఎందుకు విడదీశారు, ఎందుకు ఉంచారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో మరి గతంలో అనేకసార్లు ప్రతి సంవత్సరం కూడా మేము జగన్ గారి ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏంటంటే, అయ్యా మాకు దళితుల అభివృద్ధి అనే అంశాన్ని తీసుకెళ్లి నవరత్నాల్లో చేర్చండి అని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఎన్నిసార్లు కోరినా సరే వారు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నాటు తుపాకీ కలకలం రేపింది. స్థానిక గూడెం రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మెలియాపుట్టి నుండి వస్తున్న 2 వ్యక్తుల నుండి నాటు తుపాకీతో పాటు 12 mm ఖాళీ తూటాలు, లైవ్ తూటాలు లభ్యమయ్యాయి. మెలియాపుట్టి మండలానికి చెందిన సవర ప్రసాద్, సవర గణపతి అక్రమంగా నాటు తుపాకీ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ తుపాకీ జలమూరు పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న యుగంధర్గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈరోజు టెక్కల పోలీస్ స్టేషన్ పరిధిలో అండి 10 గంటల ప్రాంతంలో గూడెం రోడ్డు వాహనం తనిఖీ చేస్తుండగా మా పోలీస్ సిబ్బంది బైక్లో వస్తున్న మెలియాపుట్టి మండలం చెందిన సవర ప్రసాద్, సవర గణపతి వద్ద అనుమతి లేని ఒక తుపాకీ విడిభాగాలు గుర్తించి విచారణని అది టెక్కల ఎన్టీఆర్ కాలనీ చెందిన జరుమూరి పిఎస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిల్లాని యుగంధర్కి చెందినదని గుర్తించబడింది. దీంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 12 mm ఖాళీ మరియు లైవ్ తూటలు మొత్తం 96 స్వాధీనం చేసుకున్నాం. ఇంకా తదుపరి విచారణ ఇంకెవరి ఏమన్నాయనేది తదుపరి విచారణ కొనసాగుతుంది. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్ల పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ ప్రజలు చేసిన వినతి మేరకు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజేఆర్ నగర్లో అభివృద్ధి పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని, పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, రోడ్లను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ దశలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి నాణ్యత ప్రమాణాలతో త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా బొల్లిపర మండలం బొమ్మవానిపాలెంలో మద్యం మత్తులో కొడుకు తండ్రితో గొడవ పడ్డాడు. కొడుకు మణికుమార్ తండ్రి రాజు ఘర్షణ మధ్య తోపులాటలో తండ్రి తల గోడకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గంధంగూడ దేవి అన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో షీ టీం నుండి ఇన్స్పెక్టర్ ఎస్ సునీత, స్థానిక కార్పొరేటర్ చంద్రశేఖర్, మణికొండ మహిళా అధ్యక్షురాలు పి రూపారెడ్డి, బీఆర్ఎస్ మహిళా వైస్ ప్రెసిడెంట్ సుధా మాధవి, శివరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవి ఇవాళ ఈ మహిళలకు అందరికీ కూడా ముగ్గుల కాంపిటీషన్ అనేది ఒకటి పెట్టింది. నిజంగానే ఉమెన్స్ అందరు కూడా దేంట్లో అయినా ముందు అడుగులో ఉంటారు కాబట్టి ఇవాళ మాకు ఇన్స్పిరేషనల్ గా ఉన్న సిఐ సునీత గారు, ఉమెన్స్ ప్రొటెక్షన్ దాంట్లో సిఐ సునీత గారు ఇవాళ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మాకు అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మహిళలకి ఎప్పుడు నేను మీ వెనకాల ఉంటాను అని చెప్పి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎంతో సపోర్ట్ ఇచ్చి, చిన్న కార్యక్రమమైన పెద్ద కార్యక్రమమైన భేదభావాలు లేకుండా మీకు నేనున్నాను అని చెప్పి అందుబాటులో ఉండి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బొమ్మకు బాలయ్య గార్డెన్లో బాలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు 200 మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధ్యక్షులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరగాలి, దయచేసి జరగండి. అధ్యక్షుడు అన్న మరియు సెక్రటరీ మరియు కార్పొరేటర్ బృందం అంతా
మొహకు రమేష్ గారికి ఉందండి. హంసమ్మ కౌసల్య రమేష్ అన్న ఒక్కొక్క రమేష్ అన్న మరియు ఒక్కొక్క శ్రీనన్న తెలుగు శ్రీనన్న ప్రకాశం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థులకు అందించండి. కస్తూరిబా బాలికల విద్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే నోముల భగత్ సూచన. 22 కేజీల గంజాయి స్వాధీనం, 5 అరెస్ట్. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. అన్యాక్రాంతమవుతున్న శ్మశాన వాటికను కాపాడాలి. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వినతి. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టాలి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.